ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హారిక, నిన్ను ఈ మాత్రం దానికి ఇంత భయపెట్టాలని? ఇంకోసారి ఇలా చేస్తావా? ఊరికే తెలిసేదమని చెప్పానక్క. వదలకేదాన్ని. ఇంకాసేపు ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేది. చూసావా, అంతా నీ వల్లే. వద్దులక్క, మామూలుగా చెప్తే థ్రిల్ ఉండదు కదమ్మా. ప్లీజ్ అక్క, వదిలే అక్క. గాయత్రి, అమ్మ చూసావా ఎంత బాగుందో? నేను చెప్తే అక్క వినలేదు. అక్కేంటే, నేనే నమ్మలేదు. ఇదంతా అయ్యే పనేనా అనుకున్నాను. మొత్తానికి నీ చెల్లెలు అనుకున్నది సాధించింది. ఇక ముందు నువ్వు ఇలాంటివి చాలా కవితలు రాయి. నీకు మంచి పేరొస్తుంది. ఉండు, స్వీట్ చేసుకొస్తాను. గాయత్రి, ఎవరైనా తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం వస్తే చాలా సంతోషిస్తారు. నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదమ్మా. లేదే, ఏదో ఉంది. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. అదేం లేదమ్మా, నేను మామూలుగానే ఉన్నాను. నువ్వు స్వీట్ చేస్తానన్నావు కదా, వెళ్ళి తీసుకునిరా. నిజంగా ఏం లేదుగా? నిజంగా ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళు. సరే. హాస్పిటల్కి 2 డెడ్ బాడీస్ వచ్చాయా? లేకపోతే ఒకే డెడ్ బాడీ 2 సార్లు వచ్చిందా? సార్ పిలిచారంట? అవును, జూన్ 13వ తేదీ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని గురించి కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా? ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఒక ఆయన తన వైఫ్ గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు సార్. వాళ్ళ ఆవిడ బాడీ తీసుకెళ్లాడా? తీసుకున్నాడు సార్. హాస్పిటల్ నుంచి తీసుకెళ్లిపోయాడు. అది ఓకే, కానీ అదే డేట్లో అదే హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ మిస్ అయింది. ఒకవేళ ఆ డెడ్ బాడీ ఇదే అయి ఉంటే అతనెందుకు తీసుకెళ్లాడు? పోనీ తెలియక తీసుకెళ్లాడు అనుకుందాం. మరి వాళ్ళ వైఫ్ ఏమైందయ్యా? ఏమో సార్, మేమంత లోతుగా ఆలోచించలేదు. ఆ హస్బెండ్ ఎవరో తెలుసుకొని వెంటనే స్టేషన్కి పిలిపించండి. కుదరదు సార్, అతను ఇక్కడ నుంచి ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మరి హైదరాబాద్లో అతని డీటెయిల్స్ తీసుకున్నారా? ఉన్నాయి సార్. ఎవరైనా వచ్చి కేసు రీఓపెన్ చేస్తారేమోనని డౌట్ వచ్చింది. అందుకే అతని డీటెయిల్స్ తీసి పెట్టుకున్నాం. పోన్లే, అదేనా మంచి పని చేశారు. సరే, వెంటనే పిలిపించండి. ప్రైమరీ ఇంట్రాగేషన్ చేద్దాం. కుదరకపోతే మనమే హైదరాబాద్ వెళ్దాం. ఓకే సార్.
ఏంటి ఇలా వచ్చావు? అందం ఎక్కడున్నా వెతుక్కుంటూ రావడం నాకు అలవాటైపోయింది. అది కాదు గాయత్రి, నువ్వు అందంగా కవితలు రాసావంట, అవి పత్రికలో ప్రింట్ అయ్యాయంట. దాని గురించి ఊళ్ళో అంతా గొప్పగా చెప్తున్నారు. కవితలు అమ్మాయిలు ఒకటే వీరేంద్ర. నీలాంటి వాళ్ళు అమ్మాయిల అందాన్ని, కవితని అక్షరాల వరుసలో మాత్రమే చూస్తారు. కళాహృదయం ఉన్నవాళ్ళు అమ్మాయిల మనసుని, కవితల భావాన్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నాను కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు సాధించింది చిన్న విషయం కాదు గాయత్రి. ఇంత చిన్న ఊళ్ళో ఒక అమ్మాయి అంత పెద్ద పత్రికలో అచ్చయ్యేటంత కవిత రాసిందంటే ఎంత గొప్ప. చూడు, నేనెవరి గొప్పల కోసమో ఊరి పేరు కోసమో కవితలు రాయలేదు. నా మనసులో పుట్టిన భావాలకి అక్షర రూపం ఇచ్చానంతే. ఆహా, అది నీ ఫీలింగ్. మా ఫీలింగ్ ఏంటో తెలుసా? అసలు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? కళాపోషకుడైన సర్పంచ్ వీరేంద్ర గారి ఊళ్ళో ఒక అమ్మాయి కవిత రాసి పత్రికల్లో ప్రింట్ అయిందని చెప్పుకుంటున్నారు. సర్పంచ్ వీరేంద్ర గారు శ్రీకృష్ణదేవరాయలతో సమానమని చెప్పుకుంటున్నారు. జాగ్రత్త, ఇలాంటి బకరగాళ్ళని దగ్గర పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. అయినా నన్ను అభినందించాల్సిన అవసరం నీకుందేమో కానీ వాటిని స్వీకరించాల్సిన అవసరం నాకు లేదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా అనకండి. ఊర్లో ఎవరు ఏ మంచి పని చేసినా అభినందించడం మన సర్పంచ్ గారి అలవాటు. గాయత్రి, నీ టాలెంట్ ని మెచ్చుకొని అభినందించడానికి వచ్చారు. వాళ్ళని నిరాశపరచడం ఎందుకు? అవునక్క, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు కదా, థ్యాంక్స్ చెప్పు. అది మర్యాద. కళాపోషణ చేసేవాడే కాదు, దాన్ని అర్థం చేసుకునేవాడు కూడా కావాలి. వీరేంద్ర, నిజమైన కళాజీవికి చప్పట్లే విందు భోజనమని ఒక కవి చెప్పాడు. మీకు నా కవిత్వాలు నచ్చాయి కదా, అది చాలు. ఇవేం అక్కర్లేదు, తీసుకుపోండి. అలాగంటే ఎలాగండి? మీరు కవితలు రాసి మా అందరినీ సంతోషపెట్టారు. మీకు దండ వేసి నోరు తీపి చేయడం మాకు సంతోషం. గాయత్రి, ఈ ఊళ్ళో ఎవరు ఇంతవరకు చెయ్యని గొప్ప పని నువ్వు చేశావు. నీలాంటి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పడం సర్పంచ్గా నా బాధ్యత. కానీ దండ వేయించుకోవడం నాకు అలవాట్లేదు. కంగ్రాట్స్ చెప్పావు కదా, ఇక వెళ్ళు. గాయత్రి, పర్సనల్గా మన మధ్య ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఊరి పెద్దగా నేను వచ్చాను కాబట్టి నువ్వు గౌరవం అందుకునే తీరాలి. అవును గాయత్రి, నువ్వు మంచి పని చేసావనే కదా నిన్ను మెచ్చుకుంటున్నారు. ఒక రకంగా నీకు సన్మానం చేస్తున్నారు.